ప్రకటన గ్రంథం చక్కటి మాటలు దేవునివి, 5వ అధ్యాయం. ఇది మనం ఇంతవరకు అనుకున్నాం కదా, యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చా లేదా, దానికి ఒక రకంగా ఉపయోగపడేదే. నిర్ణయం మీది, కేవలం లేఖనం చూపించేదే నా పని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరబడును గాక అని అన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తున్నాం? అడుక్కుంటున్నావా, ఆరాధిస్తున్నావా? ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ, దేవునితో వార్తాలాపం, దేవునికి మన హృదయాన్ని పోయటం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం. దీన్ని ప్రార్థన అంటారు. యేసు ప్రభు ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేశాడు అంటే అడుక్కుంటున్నాడు అనుకోకండి. అయ్యా నాకు ఇది ఇచ్చేసి, నాకు ఇది ఇచ్చేసి, నాకు ఇది ఇచ్చేసి, ఇంటికి పెళ్లి చేసి, కారు కావాలా, ఎగ్జామ్స్ రాస్తున్నా పాస్ కావాలా, నాకు ఏదైతే ముక్కు చక్కగా లేదు స్ట్రైట్గా చేసేసి, నాకు జుట్టు పోతుంది, నాకు జుట్టు బాగబెట్టు, ఇవన్నీ విజ్ఞాపనలు ఉంటాయి, నేను కాదనట్లేదు. అదే క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఆరాధనతో కూడింది. ఇబాదత్ అంటారు హిందీలో లేదా ఉర్దూలో. ఆయన ఆరాధించటం, ఆయన ఆస్వాదించటం, ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆయన మాట వినటం, ఆయనకు చెప్పటం, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి, నీ నామం ఎంత పరిశుద్ధమైంది, నువ్వెంత ఘనమైన వాడివి. దీన్ని కాన్వర్సేషన్ అంటారు. కమ్యూనియన్ అని కూడా అనొచ్చు, ఒక ఫెలోషిప్ అనొచ్చు. ఆ ఫెలోషిప్ ప్రతిరోజు యేసు ప్రభు కలిగి ఉండటం కోసం వెళ్ళేవాడు. మిగిలిన సమయాల్లో ఉండేవాడు కాదా? తండ్రితో ఫెలోషిప్ ఉండేవాడు, మిగిలిన సమయాల్లోనూ ఉండేది. ఎందుకంటే ఆయన ఆ సమయంలోనూ సర్వవ్యాపే. దేవుడు సర్వవ్యాపి కదా. తండ్రి అయిన దేవుడు ఆ సమయంలోనూ సర్వవ్యాపే, ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాడు. కానీ కేవలము దేవునికి మరియు కేవలము తండ్రికి మరియు కుమారునికి ఉండవలసినటువంటి ఆ సంబంధం, ఆ సమయం ఆయన ఇచ్చాడు దేవునికి. దాన్ని ప్రార్థన అంటారు. ఇప్పుడు యేసు ప్రభు యేసునామంలో ప్రార్థన చేశాడో లేదో మీరు ఆలోచించుకోండి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఆయన నామం తండ్రి విన్నాడో లేదో మీరు ఆలోచించుకోండి. దాని గురించి నేను చెప్పను. నేను ఏం చెప్తాను అంటే, ప్రార్థనలో ఉన్న ఎసెన్స్, సారాంశాన్ని మర్చిపోకండి అంటున్నాను. ప్రార్థనలో ఉన్న సారం ఏమిటి అంటే, తండ్రి దగ్గర కూర్చుని ఆయన స్వరం వినటం, ఆయనకు మన స్వరం పలుకుతూ ఆయనతో ఫెలోషిప్ చేయటం, ఆయన ఘనతను చాటటం, ఆయనను మహింపరచటం. ఒకవేళ సమయం మిగిలితే వేరే వాళ్ళ కోసం, సంఘం కోసం అంతా ప్రార్థించిన తర్వాత, అవసరతల కోసం ప్రార్థించిన తర్వాత మన గురించి కూడా కొన్ని అడుక్కోవటం, అందులో తప్పులేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయనే అన్నాడు, అడగండి. కాకపోతే అదే కాదు మన బతుకు, ఇంకా చాలా ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి ప్రార్థన, యోహాను సువార్త 17లో జరిగినటువంటి ప్రార్థనలో యేసుప్రభు యేసునామమును ప్రార్థించాడో లేదో మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మీరు నేను కలిసి చేయబోయే ప్రార్థన చూడండి, మీరు నేను కలిసి చేయబోయే ఆరాధన చూడండి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6 నుంచి చదువుతున్నా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన ఆ దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణులు, ధూప ఉండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఎవరు సాగిలపడ్డారు? నామం పరిశుద్ధ ఎవరికి చేస్తున్నారు? గొర్రెలకు చేస్తున్నారు. నుంచి సంపాదించుకున్నాడు రక్తం మీకు తెలియదా? నేను సపరేట్ గా చెప్పాలా? ఏ నన్ను అని మొదటి అధ్యాయం చూస్తారా? చూచును ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం.
ఆయన ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన ఆయన వచ్చిచున్నాడు. నేత్రము ఆయనను చూచును, ఆయనను పిలిచిన వారు సైతము ఆయన చూచెదరు. పొడిచింది మన ప్రకారంగా పొడిచాం, వాళ్ళు కూడా చూస్తారు, మీరు చూస్తారు అంటున్నాడు. ఆ చూచే వాళ్ళు ఆ పొడిచినటువంటి, ఆ పొడిపించుకున్నటువంటి రక్తం కార్చి నిన్ను కట్టినటువంటి ఆ దేవుని ఎదుట ఏం చేశారు? సాగిలపడ్డారు, సాగిలపడ్డారు. ఎదురుగా వచ్చిన ఆయన తీసుకున్నప్పుడు ఆ 4 పాత్రలను కట్టుకుని పెద్దలను ఆ ఎదుట సాగిలపడి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు, నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరించబడడం గురించి మాట్లాడుతున్నావు కదా, ఇది స్వీకరింపబడటం. ఈ పరిశుద్ధ ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. యేసు ఎదుట సాగిల పడినప్పుడు ఆ ప్రార్థనలు విప్పబడతాయి. నేను సార్వత్రిక సంఘం గురించి జరిగే ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం నాకు ఇది కావాలి అది కావాలి అన్న ప్రార్థనల గురించి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. 2000 సంవత్సరాల నుంచి, ఇన్ఫాక్ట్ 4000 సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గొప్పల ఎదుట సాగిల పడినప్పుడు అవి విప్పబడతాయి. ఆ తీసుకుని ప్రతి మనిషి ఆ భాషలు మాట్లాడే ప్రతి మనుషులను యాజకులు గాను చేసి కనుక వారు అని మరియు సింహాసనమును దూతల స్వీకరించబడిన వారు శక్తి, ఐశ్వర్యము, మహిమలు గొప్ప స్వరంతో చెబుతుంది. ఎవరికి ఆరాధన ఇక్కడ? ఎవరికి ఆరాధన ఇక్కడ? యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతుంది. ఎవరికి ఇక్కడ? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మన యేసు క్రీస్తు ఎదుట సాగిల పడే ఒక రోజు వస్తుంది. యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పి జరుగుతుంది. మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును కోసమే వెళ్తున్నాం. మనం వెళ్ళేందుకు ఇదే అవుతుంది. అక్కడ క్లైమాక్స్ ఇదే. క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి? మనం వెళ్ళేందుకు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును భూలోకమందును ఉన్న సృష్టము సృష్టి ప్రతి ఒక్కటి యేసు ప్రభువు లేడు అందులో. సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త అని చెప్తున్నాను. ప్రతి సృష్టము అనగా వాటిలో సింహాసనాసీనుడైన వానికి నీ గొర్రెపిల్లనుకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసేది.